స్టూడెంట్స్ ఫస్ట్ అబ్రాడ్ లో చదువుకోవాలి అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది మాత్రం వీసోర్సే. యూకే విషయానికి వస్తే 100% వీసా సక్సెస్ రేట్ ఉందండి. జనరల్ గా స్కాలర్షిప్స్, లోన్స్ ఇదే కదా ఫస్ట్ మన మైండ్ లోకి వచ్చేది. ఏదైనా కంట్రీకి వెళ్ళి చదువుకోవాలంటే లోన్ విషయంలో కొలెటరల్ లేకుండానే మేము లోన్ ప్రాసెస్ చేస్తాము, అది కూడా లో ఇంట్రెస్ట్ రేట్స్ కి అని ఎప్పుడూ వీసోర్స్ చెప్తూనే ఉంటుంది. వీసోర్స్ ఖచ్చితంగా కొలెటరల్ లేకుండా మీకు ఎడ్యుకేషనల్ లోన్ ఇప్పిస్తుంది. అది మాత్రమే కాదు, టాప్ యూనివర్సిటీతో కొలాబరేట్ అయి ఉన్నారు డైరెక్ట్ గా, కాబట్టి మంచి స్కాలర్షిప్స్ ఇప్పిస్తున్నారు. యూకే విషయానికి వస్తే 6,000 పౌండ్ల వరకు వస్తుంది మీకు. యూకేలో బోల్డ్ అన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేస్తున్న యూనివర్సిటీస్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ కాకుండా యూకేలో పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ ఉందండి. మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడానికి ఇంత పెద్ద ప్లేసా అనిపించింది నాకు. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా స్టూడెంట్స్ కి బెస్ట్ ప్లేస్ లో వాళ్ళకి మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయాలి అనేలాగా ఇక్కడ సెటప్ ఉంది. ఎక్స్పీరియన్స్డ్ కౌన్సిలర్స్ ఉంటారండి ఇక్కడ. అక్కడ ఏం ఛాలెంజెస్ ఉన్నాయి, అక్కడికి వెళ్తే బెనిఫిట్స్ ఏంటి, అవన్నీ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరు ఫైనల్ గా డెసిషన్ తీసుకోవచ్చు. సో క్లారిటీ ఆఫ్ థాట్ ఎక్కువ అవుతుంది స్టూడెంట్ కి ఎప్పుడైనా. సో వీసోర్స్ కన్సల్టెన్సీ 3rd ఫ్లోర్ లో ఉన్నానండి. చాలా హ్యూజ్ స్పేస్ ఉంది ఇక్కడ. సో లెఫ్ట్ లో చూస్తే అప్లికేషన్ ప్రాసెస్ జరుగుతుంది అండ్ వీసా, స్కాలర్షిప్స్ అన్ని ఇటువైపు ఉన్న వాళ్ళు టేక్ కేర్ చేస్తారు. అండ్ దిస్ సైడ్ ఫిన్టెక్ టీమ్ ఉందండి, వాళ్ళు లోన్ ప్రాసెస్ అంతా టేక్ కేర్ చేస్తారు. సో మీకు అర్థమవుతుంది ప్రిమిసెస్ ఎంత క్లియర్గా అందరూ కూర్చుని డిస్కస్ చేయడానికి స్పేషియస్గా ఉందో అర్థమవుతుంది. సో ఎప్పుడు వీసోర్స్ కంపెనీ చెప్పేది ఒక్కటే, కొలెటరల్ అవసరం లేదు, ఖచ్చితంగా మేము లోన్ ప్రాసెస్ చేస్తాం, అట్ ఏ టైం స్కాలర్షిప్స్ కూడా అప్లై చేస్తాము అని. అండ్ 30 డేస్లో వీసా వరకు వెళ్తాం, యూకే వీసా వరకు. కానీ టార్గెట్ మాత్రం 15 డేసే. 15 డేస్లోనే ట్రై చేస్తామని ఎప్పుడు ట్రస్టెడ్గా చెప్తూ ఉంటారు. వేరే ఏదైనా కన్సల్టెన్సీస్ త్రూ వెళ్ళినప్పుడు చాలా మంది బాధపడే విషయం అదే, అయ్యో స్కాలర్షిప్ అప్లై చేయాలని తెలియదే అని. కానీ వీసోర్స్ లో మాత్రం అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో స్కాలర్షిప్ మ్యాండేటరీగా అప్లై చేస్తారు. ప్రతి స్టూడెంట్ కి స్కాలర్షిప్ వచ్చేలానే ట్రై చేస్తారు. సో ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్ లో అదర్ కంట్రీస్ లో ఎక్కడ మనం మాస్టర్స్ చేయాలి అని అంటే ఫస్ట్ వినిపించే మాట యూకేనే ఖచ్చితంగా. దట్టు వీసోర్స్ లో ఒక్కసారి మనం అబ్రాడ్ లో చదువుకోవాలి, అక్కడ సెటిల్ అవ్వాలి, మంచి సక్సెస్ఫుల్ కెరియర్ ఉండాలి అనే ఆలోచన ఉంటే చాలు, జస్ట్ మీరు వచ్చి విజిట్ చేయండి అంతే. మీకు ఉండాల్సిన మైండ్ సెట్ వెళ్ళి అబ్రాడ్ లో చదువుకోవాలి ఖచ్చితంగా అనేది మాత్రమే. జస్ట్ సర్టిఫికేట్స్ తీసుకొని విజిట్ చేయండి, మిగతా ప్రాసెస్ అంతా వీసోర్సే చూసుకుంటుంది.